హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్ అండి. మీ కళ్యాణ్ ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా వచ్చేసి మోటోరోలా కంపెనీ నుంచి అయితే ఒక మొబైల్ అయితే వస్తుందన్నమాట. స్పెసిఫికేషన్స్ అయితే అదిరిపోయినాయి అనమాట. ఇవైతే ఈ మొబైల్ పేరు వచ్చేసి మోటోరోలా ఎడ్జ్ 40 నియో. ఇది 5G మొబైల్ ఇదైతే. అయితే ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్తో అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే మంచి ప్రాసెసర్ అయితే ఉంది కానీ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా అన్ని చాలా అయితే సూపర్ గా ఉన్నాయన్నమాట. వీళ్ళైతే మోటో వాళ్ళు మంచి మంచి ఇన్నోవేషన్స్ అయితే చేస్తున్నారు. IP68 వాటర్ రెసిస్టెన్స్ తో తీసుకొచ్చేస్తున్నారు ఈ మొబైల్ అయితే. అలాగే ఆండ్రాయిడ్ 13 తో వస్తుంది అనమాట. ఇది 6.55 ఇంచెస్ OLED డిస్ప్లే తో వచ్చేస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో కూడా వచ్చేస్తుంది అనమాట ఇదైతే. అలాగే కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. మంచి బ్యాక్ కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉంది. ప్రైమరీ కెమెరా అల్ట్రా వైడ్ ఇది 13 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 32 మెగాపిక్సెల్ అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఉందన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది అనమాట. ఇదైతే 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తుంది. అలాగే వీళ్ళు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎలాగే ఉంటుంది. అలాగే స్టీరియో స్పీకర్స్ కూడా పెట్టేశారు అనమాట. అలాగే డాల్బీ అట్మాస్ తో కూడా తీసుకొచ్చేస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట. క్లారిటీ అయితే అదిరిపోతుంది. ఇంకా 2 వేరియేషన్స్ లో అయితే ఇది వచ్చేస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ తో వచ్చేస్తుంది. అలాగే 12GB ర్యామ్, 256GB 2 వేరియేషన్స్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీని ప్రకారం అయితే ఇప్పుడు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే వాళ్ళు స్టార్టింగ్ ఆ ప్రైస్ విషయానికి వచ్చేస్తే 23,999 రూపాయలు బేస్ మోడల్ ఉంటుంది కదా, 8GB ర్యామ్, 128GB అదైతే 24,000 పెట్టేస్తారు. అలాగే 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే 25,999 అయితే పెట్టేస్తారు. అంటే 26,000 అయితే తీసుకొచ్చేస్తారు అనమాట. ఇంకా బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలిపేసి వీళ్ళైతే బిలో 20,000 తీసుకొస్తారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. బిలో 20,000 కానీ ఈ మొబైల్ తీసుకొస్తే సూపర్ మొబైల్ అయితే వెళ్తుంది. ఇదైతే మంచి అసలు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే ప్రాసెసర్ కూడా మంచిగానే ఉంది. ఇంకా కెమెరాస్ కూడా మంచిగానే ఉన్నాయి. మరి అంత ఇదిగా ఏం లేదు, కరెక్ట్ గా ఉన్నాయి. అలాగే డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది కాబట్టి మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే పెట్టేసారు. 20,000 రూపాయలు కానీ వీళ్ళు కానీ తీసుకొచ్చేస్తే సూపర్ గా ఫోన్ అయితే ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. ఇది సెప్టెంబర్ 28 నుంచి అయితే సేల్ కి అయితే వస్తుంది. సాయంత్రం 7 గంటల పైన అయితే సేల్ కి అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రీ బుకింగ్స్ అయితే ఇంకా ముందుగానే ఉండొచ్చు. ఈ ఫోన్ వస్తే మాత్రం వదలకండి. ఎవరన్నా మోటో ఇష్టపడే వాళ్ళు అయితే కానీ ఇదైతే సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23FE ఫ్యాన్ ఎడిషన్ తో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళైతే ఇదిగో వస్తుంది, ఇది అదిగో వస్తుంది అని చెప్తున్నారు కానీ ఎప్పుడు వస్తుందని క్లారిటీ లేదు. ఇప్పుడైతే నవంబర్ లో వస్తుంది అని చెప్తున్నారు. చూడాలి మరి. ఇదైతే మాక్సిమం 50,000 పైనే ఉంటుందని చెప్పి వీళ్ళ రూమర్స్ ప్రకారం అయితే వస్తుంది అనమాట. ఇది 54,999 ఆ ప్రైస్ లో వచ్చే 50,000 పైనే వస్తుంది అని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ 13 తో అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. వీళ్ళైతే మంచి ప్రాసెసరే, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. టాప్ క్లాస్ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట ఇది. అలాగే 6.3 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే తో అయితే తీసుకొచ్చేస్తున్నారు. అలాగే 409 PP అయితే కూడా వచ్చేస్తుంది. కెమెరాస్ కూడా బాగున్నాయి, డీసెంట్ గానే ఉన్నాయి. ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే 12 మెగాపిక్సెల్ వేరే ప్రైమరీ కెమెరాస్, అలాగే 8 మెగాపిక్సెల్ ఇంకొక ప్రైమరీ కెమెరా, వైడ్ డెప్త్ కెమెరాస్ అయితే వస్తాయన్నమాట ప్రైమరీ కెమెరాస్. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వచ్చేస్తుంది. అలాగే LED ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది అనమాట. ఎలాగో ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5,000 పెట్టుకుంటే బాగుండు. కాకపోతే వీళ్ళు 4,500 అయితే mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చేస్తారు. అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా తీసుకొస్తున్నారు అనమాట. వీళ్ళు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసుకొస్తున్నారు అనమాట. అది ఎన్ని వాట్స్ అనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు. రిలీజ్ అంటే అయితే వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది అని చెప్పేసి అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో కూడా వీళ్ళు మోటో వాళ్ళు తీసుకొచ్చినట్టు వీళ్ళు కూడా IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ చాలా మంది అయితే దీనిపైన వాటర్ రెసిస్టెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడున్న మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఓన్లీ సింగిల్ వేరియేషన్ మాత్రం ఉంటుందంట. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ మాత్రం, ఇది మాత్రం ఉంటుందని చెప్తున్నారు. 256GB వేరియేషన్ తీసుకొస్తారా ఏంటి అని చెప్పేసి ఇంకా క్లారిటీ అయితే లేదు. వీళ్ళు వచ్చిన టయానికి అయితే ఒకసారి అయితే చూద్దాం. మన దాంట్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ముందు మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం చెప్పాం, ఇది నథింగ్ ఫోన్ వాళ్ళది ఒక సబ్ బ్రాండ్ తీసుకొస్తున్నారు. నథింగ్ ఫోన్ వాళ్ళు సబ్ బ్రాండ్ తీసుకొస్తున్నారు అని చెప్పాము. వాళ్ళు CMF అని చెప్పేసి దాంట్లో బడ్స్, వాచ్, చార్జర్ తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చేసాయి. వీళ్ళైతే ఇప్పుడు అఫీషియల్ గా అయితే లాంచ్ చేశారనమాట. ఆ ప్రోడక్ట్స్ పేరు ఏంటంటే CMF బడ్స్ ప్రో. ఆ బడ్స్ కి వచ్చేసి CMF బడ్స్ ప్రో అని తీసుకొస్తున్నారు. అలాగే CMF వాచ్ ప్రో అని చెప్పి వాచింగ్ తీసుకొస్తున్నారు. అలాగే CMF చార్జర్ తీసుకొచ్చేస్తున్నారు. దీని పేరు ఏంటంటే చార్జర్ జెన్
అని చెప్పేసి తీసుకొస్తున్నారు అనమాట. దీని పేరు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఇదైతే వీళ్ళు రెండు తీసుకొస్తున్నారు ఓకే, కానీ ఛార్జర్ ఎందుకు తీసుకొస్తున్నాడో నాకైతే ఇప్పటివరకు కూడా అర్థం కావట్లేదు. మరి ఛార్జర్స్కి ఎంత డిమాండ్ ఉందా ఏంటి అని చెప్పేసి. నాకు తెలిసి అయితే 65 వాట్ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే నాకు తెలిసి నథింగ్ ఫోన్ వాళ్ళది కాబట్టి ఆ ఫోన్కి సరిపోయే ఛార్జర్ తీసుకొస్తున్నారా ఏంటి అని చెప్పేసి క్లారిటీగా తెలియట్లేదు. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక మంచి ఆఫర్ అయితే పెట్టేశారనమాట. ప్రీ ఆర్డర్స్ ఎవరైతే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటారో ఈ బడ్స్ పైన, వాచెస్ పైన, ఛార్జర్ పైన అయితే ప్రీ ఆర్డర్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి లాంచ్ చేస్తారు కదా ఎప్పుడైతే వీళ్ళు లాంచ్ అప్పుడు 500 రూపీస్ వాచర్ అయితే ఇస్తారనమాట. 500 రూపీస్ వాచర్ ఇస్తారు, డిస్కౌంట్ ఇస్తారు. అలాగే 1K 1000 రూపాయలకు సంబంధించిన ఒక వాల్యుబుల్ గిఫ్ట్ కూడా ఇస్తారని చెప్పేసి వీళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడైతే చూడాలి మరి, ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఆఫర్లు ఇవన్నీ పెట్టకపోతే జనాలు అటు సైడ్ ఒకసారి అయితే చూడరు. CMF వీళ్ళ బ్రాండ్ కల్లా అయితే చూడరు కాబట్టి ఇవన్నీ వీళ్ళు స్టార్టింగ్ ఇంకా రిలీజ్ టయానికి అందరూ హైప్ రావాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. తప్పులేదు, ఇవన్నీ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఇవన్నీ జనాలకి తెలియాలి, జనాల్లో వీళ్ళకి ఒక బ్రాండ్ వాల్యూ రావాలంటే ఇవన్నీ చేయక తప్పదన్నమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే షామీ వాళ్ళు ఇప్పుడు షామీ నుంచి కూడా ఒక మంచి ఫోన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మన ఇండియాలో కాదు, చైనాలో లాంచ్ చేస్తున్నారు. దీని పేరు ఏంటంటే రెడ్మీ నోట్ 13 అని చెప్పేసి 13 సిరీస్ అయితే తీసుకొస్తున్నారు అనమాట చైనాలో అయితే. ఈ 13 సిరీస్ లో వీళ్ళు ఏం తీసుకొస్తారంటే మెయిన్ గా 3 మొబైల్స్ అయితే తీసుకొస్తారంట. 13 ప్రో అలాగే 13 ప్రో ప్లస్ ఈ 3 మొబైల్స్ అయితే తీసుకొస్తారు అనమాట. స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే 13 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్స్ అయితే అదిరిపోయినాయి. ఒకసారి అయితే దానికల్లా లుక్ అయితే వేసేద్దాం. మెయిన్ గా అయితే 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ OLED డిస్ప్లేతో వచ్చేస్తుంది. అలాగే 12-బిట్ డిస్ప్లేతో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మంచి డిస్ప్లే అయితే చెప్పొచ్చు. 120 Hz రిఫ్రెష్ తో వచ్చేస్తుంది. అలాగే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే Android 13 తో అయితే వచ్చేస్తుంది. ఇది MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తో వచ్చేస్తుంది అనమాట. ఇదైతే MediaTek Dimensity ఇప్పుడున్న మంచి రేంజ్ లో ఉన్న ప్రాసెసర్ లో ఇది కూడా ఒక ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. అలాగే MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఇదైతే దీని పేరు అయితే. అలాగే కెమెరాస్ విషయానికి వచ్చేస్తే కెమెరాస్ అయితే చాలా సూపర్ గా అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా విషయానికి వచ్చేస్తే 200 మెగాపిక్సెల్ OIS తో వచ్చేస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వచ్చేస్తుంది అనమాట. మనకి క్లారిటీ అయితే అదిరిపోతుంది. 3 కెమెరా అయితే ఉందన్నమాట. ఇది అయితే మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ OIS తో వచ్చేస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అలాగే ప్రైమరీ కెమెరాస్ అయితే 2 మెగాపిక్సెల్ ఇంకొక కెమెరా అయితే ఉంటుంది. అలాగే మెయిన్ గా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. మనకైతే కెమెరా విషయాలు మాత్రం వీళ్ళైతే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. మంచి కెమెరాలు అయితే పెట్టేశారు. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చేస్తారు. అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు కూడా IP68 వాటర్ రెసిస్టెన్స్ తో కూడా వచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడు రాబోతున్న ఫోన్స్ లో అంతా వాటర్ రెసిస్టెన్స్ అనేది కామన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వాటర్ పడితే ఎంత ప్రాబ్లం, మనం అంత డబ్బులు ఇచ్చి కొంటున్నాం కాబట్టి ఇంకొక 500 1000 ఇంకొక 1000-2000 పోతే పోనీ అని చెప్పి IP68 తీసుకునేస్తారని చెప్పి జనాలు ఇప్పుడు అన్ని కూడా వాటర్ రెసిస్టెన్స్ తో తీసుకొస్తున్నారు. బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత రేటు పెట్టుకుని మనకేమన్నా వాటర్ ఏమన్నా పడినా మొబైల్ పైన చాలా మనకైతే చాలా బాధ వేస్తుంది. వాటర్ కానీ పడిందంటే వీళ్ళు తీసుకొచ్చి మంచి పని అయితే చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ దీంట్లో. అలాగే Wi-Fi 6 తో కూడా తీసుకొచ్చేస్తున్నారు. బ్లూటూత్ వర్షన్కి వచ్చేస్తే 5.3 వర్షన్తో కూడా తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళైతే ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్స్కి చాలా ఫోన్స్కి అయితే ఆడియో జాక్ అయితే తీసుకురావట్లేదు, వీళ్ళు తీసుకొస్తున్నారు. 3.5mm ఆడియో జాక్తో కూడా వచ్చేస్తుంది. అలాగే NFC సపోర్ట్తో కూడా వచ్చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ తీసుకొస్తున్నారు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎలాగో ఉంటుంది. 9mm థిక్నెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. కాకపోతే దీంట్లో ఒక్క మైనస్ ఏంటంటే ఈ మొబైల్ 13 సిరీస్లో 203 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. కొద్దిగా హెవీ అయితే అనిపిస్తుంది హ్యాండ్లో మనం చేతిలో పట్టుకుంటే. వీళ్ళైతే కాకపోతే మనకి ఇన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇది ఒకటి మైనస్ చేసినా మనం తప్పదు, ఇంక కొంటే స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. మనకి చైనాలో అయితే రిలీజ్ అవుతుంది, మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూడాలి. అయితే వీళ్ళు ఆండ్రాయిడ్లోనే తీసుకొచ్చారు, ఇప్పుడు మన రెడ్మీలోనే తీసుకొస్తారో లేదా పోకోలో తీసుకొస్తారో ఏంటని చెప్పేసి తెలియాల్సి ఉంది. ఇదైతే స్పెసిఫికేషన్స్ అయితే అదిరిపోయాయి అనమాట. ఇంకా ఫైనల్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు రీసెంట్ గా నిన్న కూడా నా ఫోన్ లో కూడా వచ్చింది. ఇదైతే ఈ ప్రాబ్లం అయితే ఫోన్స్ అలారం వస్తుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది, ఎమర్జెన్సీ అలారం లాగా. ఇది చాలా మంది అయితే భయపడుతున్నారు. ఏంటి మన ఫోన్ ఏమన్నా హ్యాక్ అయిందా లేదా ఇంకెవరైనా హ్యాక్ చేశారా ఏంటి, లేదంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉందా ఏంటి అని చెప్పేసి. అదేం భయపడాల్సిన పని లేదు. ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ అలారం మన మొబైల్స్ లో అయితే టెస్ట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళైతే సిస్టమ్ అనేది టెస్ట్ చేస్తుంది. ఎందుకు టెస్ట్ చేస్తుందంటే మనకి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి కదా, అంటే ఎగ్జాంపుల్ భూకంపాలు కానీ, ఇప్పుడు వరదలు ఏమైనా వచ్చినప్పుడు కానీ, అలాంటి సమయంలో ఇప్పుడు మనకి మెయిన్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న యాక్సెస్ ఏదైనా ఉందంటే మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర పాకెట్లో డబ్బులు లేకపోయినా కానీ మొబైల్ అయితే ఉంటది. కాబట్టి మెయిన్ గా మనం
ఎవరికన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా మెసేజ్ ఏమన్నా పాస్ చేయాలంటే మెయిన్గా మనకి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమన్నా వచ్చినప్పుడు కానీ అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఎవరన్నా మనకి అలర్ట్ చేయడానికి దానికోసం ఇలాంటి అలారమ్స్ వచ్చి మనం ఇలా ఆ అలారమ్స్ ఏమైనా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి గవర్నమెంట్ అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తుంది అనమాట. మీరైతే ఏం భయపడాల్సిన పని లేదు. కొంతమంది అయితే దీని గురించి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కొత్త ఫోన్ కొనుక్కుందామని కూడా చూస్తున్నారు. చాలా మంది అయితే నేను చూసాను. చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు దీనిపైన ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళు ఒక చిన్న టెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఫ్యూచర్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు జనాల్ని కొద్దిగా అలర్ట్ చేసి సేఫ్ జోన్‌లోకి పంపించడానికి అంతే. మీరు దీనికి మించి ఏం భయపడాల్సిన పని లేదు. ఇది ఊరికే గవర్నమెంట్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అంతే. దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఈ అప్డేట్‌లో మీకు ఏ అప్డేట్ వచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్‌కి సంబంధించిన ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ. బై బై.